వస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈ హైగో అనే కంపెనీ మన ముందుకు తీసుకొచ్చిన ప్రోడక్ట్ GNAKG అనే ఫార్ములాని తీసుకొచ్చి బిజినెస్ కి ఎంటర్ అయింది. ఈ GNAKG అనేది 100% ఫుడ్ సప్లిమెంట్ ప్రోడక్ట్ అండి. 100% ఫుడ్ సప్లిమెంట్ ప్రోడక్ట్. ఈ GNAKG అనే దాని గురించి నేను ఒక జస్ట్ ఇంట్రొడక్షన్ ఒక 1 minute చెప్తాను, ఒకసారి వినండి. ఈ GNAKG అనే ఫుల్ ఫామ్ గ్లూటమైన్ ఆల్ఫా కీటో గ్లూటరేట్, అంటే షార్ట్ కట్ లో దీన్ని మనం AKG ఫార్ములా అంటాం. AKG ఫార్ములా ఆల్ఫా కీటో గ్లూటరేట్ అనేది ఒక ఎంజైమ్ అండి. ఇది న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్, అంటే న్యాచురల్ గా తినే ఆహార పదార్థాల్లో దొరికే ఎంజైమ్ ఇది. సో ఈ ఎంజైమ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక టాబ్లెట్ ఫార్ములాలో కన్స్ట్రక్ట్ చేసి ఈ ఎంజైమ్ ని మనం కన్జ్యూమ్ చేసుకునే విధంగా ఈ యొక్క కంపెనీ ముందుకు తీసుకొచ్చింది. ఈ AKG అనే ఫార్ములాని ఒక మానవ శరీరం, అంటే మనం తీసుకోవడం మొదలు పెడితే మన శరీరంలో ఉన్న ప్రతి కణం దగ్గరికి ఈ AKG ఫార్ములా వెళ్ళి NAD+ గా మారి ఈ NAD+ గా ఉన్న సబ్స్టాన్సెస్ మన శరీరంలో ఉన్న ప్రతి కణంలో ఉన్న DNA RNA కణాలని రిపేర్ అండ్ రీజనరేట్ చేయడం మొదలు పెడుతుందండి. అంటే ఈ AKG ఫార్ములా డైరెక్ట్ గా సెల్స్ ని సపోర్ట్ చేయడము లేకపోతే డిటాక్సిఫై చేయడం కాకుండా డైరెక్ట్ గా వేరు వ్యవస్థ ఉన్న DNA RNA సెల్స్ ని రీజనరేట్ అండ్ రిపేర్ చేయడం మొదలు పెడుతున్నప్పుడు మన శరీరంలో ఉన్న ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కానీ, ఎటువంటి సమస్యలు ఏదైనా కానీ ఆ DNA డ్యామేజ్ అవడం వల్లనే సమస్యలు మొదలవుతాయి. కాబట్టి డైరెక్ట్ గా DNA సెల్స్ ని రిపేర్ చేయడం వల్ల ఉన్న సమస్యలన్నీ తొలగించుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ DNA అండ్ RNA సెల్స్ ని రికవర్ చేస్తుందంటే ముఖ్యంగా జరిగే పరిణామం ఏంటంటే సార్, మన శరీర ఆకృతి కంప్లీట్ గా DNA ఖనిజాల యొక్క పనితీరుని బట్టే మన యొక్క కణాలు పనితీరు ఉంటుంది. మన కణాల పనితీరు బట్టే మన ఆయువు అనేది ఉంటుంది. ఈ రోజు మనం మాట్లాడుకుంటుంటే 100 సంవత్సరాలు బ్రతికే ఒక వ్యక్తి, సగటు వ్యక్తి 60-70కి పడిపోయారని మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటా ఉంటాం, అవునా కదా? అంటే ఈ 100 సంవత్సరాలు బతకాల్సిన ఒక మనిషి 60-70కి పడిపోవడం అంటే అర్థం ఏంటంటే సార్, మన యొక్క కణాల యొక్క వయసు 100 సంవత్సరాలు బతికే వయసు 60-70కి పడిపోయిందంటే ఆ కణాల యొక్క క్షీణించడం వల్లనే కదా సార్. ఆ కణాలు క్షీణించడానికి రీజన్ ఏంటంటే మన యొక్క చుట్టూ ఎన్విరాన్మెంట్ మారిపోవడం. ఈ పొల్యూషన్, ఈ రేడియేషన్, మనం తినేది, తాగేది, చూసేది, తిరిగేది అంతా ఉండే కెమికల్స్ ని బట్టి దాన్ని మనం ఎలాగో మార్చుకోలేం. కాబట్టి దాని వల్లనే మన యొక్క కణాలు దెబ్బతినడం వల్ల, కణాలు దెబ్బతినడం బట్టి మన యొక్క ఆయువు తగ్గుతా వస్తుంది. ఈ ఆయువు తగ్గుతా వస్తున్న దానికి ఇక ప్రపంచాన్ని మనం మార్చేస్తామంటే కుదరదు కదా సార్. గాలిని మార్చలేం, నీళ్ళని మార్చలేం, పొల్యూషన్ మార్చలేం, అంతే. ఇక ఇది ఒక ప్రవాహంలో కొట్టుకోపోవాల్సిందే. మరి ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ మనల్ని మనం కాపాడుకునే అవకాశం, మార్గం ఏమైనా ఉందా అని వెతికినప్పుడు సైంటిస్టుల పరిశోధన ప్రకారం ఏం కనిపెట్టారంటే సార్, ఎలా జరిగినా కూడా ఇప్పుడు చుట్టుపక్కల పరిసరాల వల్ల మన కణాలు ఏదైతే పాడవుతున్నాయో ఆ పాడవుతున్న కణాలని మళ్ళీ మనం రిపేర్ చేసుకోవడం మొదలు పెడితే ఉన్న పరిస్థితుల కన్నా కొంచెం మెరుగుపడి మంచి ఆరోగ్యమైన విధానాన్ని, ఆరోగ్యమైన జీవితాన్ని మళ్ళీ పునరుద్ధీకరణ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ AKG ఫార్ములాని కనిపెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఈ AKG ఫార్ములా ఏం చేస్తుందంటే సార్, క్లుప్తంగా ఒక్క మాటలో ముగించాలంటే, ప్రతి మనిషిలో ఉన్న తల వెంట్రుక కాడ నుంచి కాలిగోటి వరకు ఉన్న DNA RNA నిర్మాణాన్ని సరిచేసి ఒక మనిషి యొక్క ఆయువును పెంచుతుంది. ఏదైతే అనవసరమైన ఏజింగ్ ఫ్యాక్టర్స్, ఏదైతే అనవసరమైన సమస్యలు వస్తున్నాయో అవన్నిటిని తొలగించుకుంటూ 9 నుంచి 34 సంవత్సరాలు ఏజ్ రివర్సల్ చేసుకుంటూ ఆరోగ్యవంతంగా ఆయువుగా బతికే అవకాశాన్ని ఈ యొక్క ప్రోడక్ట్ అందిస్తుంది. సో ఇక్కడ ఒక చిన్న మాట గమనించండి సార్. ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ గురించి కొన్ని గొప్ప గొప్ప వాక్యాలే వదిలాను. ఏంటి అంటే,
ఇప్పటిదాకా మనం ఇండియాలో ఎక్కడ విననిది, మెడికల్ టర్మ్స్ లోనే ఎక్కడ వినలేదు, డిఎన్ఏ ఆర్ఎన్ఏ సెల్స్ ని రిపేర్ చేయడం అనేది ఎక్కడ వినలేదు. ఒక మనిషి ఏజ్ రివర్స్ అవ్వడం అనేది ఎక్కడ వినలేదు. అంటే ఎక్కడ వినని మాటలు, అంతంత గొప్ప మాటలు ఈ ప్రోడక్ట్ చేస్తుంది అని నేను చెప్తే డెఫినెట్ గా వినే ఏ వ్యక్తికైనా సరే డౌట్ వస్తుంది. చెప్పడానికి బాగానే ఉంది కానీ ఎట్లనో ఎన్నో విన్నాం, ఎన్నో చూసినాం, ప్రోడక్ట్ల గురించి 100 మాటలు చెప్తారు కానీ వాస్తవాలకు వచ్చేసరికి ఏది ఉండదనే డౌట్ మనకు మైండ్ లో వస్తా ఉంటుంది. అవునా కదా సార్? అయితే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న మాట చెప్తాను, ఆ రియలైజేషన్ మీకే రావాలి. ఇప్పటి వరకు మీరు 94 నుంచి మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న వ్యక్తి కాబట్టి కొన్ని వందల నెట్వర్క్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ చూసి ఉంటారు, కొన్ని వందల ప్రోడక్ట్స్ వినుంటారు, కొన్ని వందల ప్రోడక్ట్స్ చేసి ఉంటారు కూడా. ఇప్పటిదాకా మనం చూసిన ఏ ఒక్క ప్రోడక్ట్ అయినా సరే ప్రతి కంపెనీ వాడు వచ్చి ఏం చెప్తాడంటే, సార్ ఇగో ఈ పలానా ప్రోడక్ట్ వాడితే ఇట్లా జరుగుద్ది, శరీరానికి ఇట్లా జరుగుద్ది, ఇన్ని సమస్యలు పోతాయి, అన్ని సమస్యలు పోతాయి, అంతా సెట్ అయిపోద్దని ప్రతి ప్రోడక్ట్ అదే మాట చెప్పేది కదా సార్? అదే చెప్తుంది, ప్రతి ప్రోడక్ట్ అదే చెప్తుంది. కానీ ప్రతి ప్రోడక్ట్ అదే చెప్తుంది కానీ నిజంగా పలానా ప్రోడక్ట్ ఏదైతే చెప్తుందో ఆ పనితీరు నిజంగా జరుగుద్ది అని ప్రాక్టికల్ గా పనిచేసే ఎవిడెన్స్ కానీ, సైంటిఫిక్ అప్రూవల్ కానీ, లేకపోతే పలానా ప్రోడక్ట్ నిజంగా పనిచేస్తుందని ఒక్క సైంటిస్ట్ నిరూపించడం కానీ జరిగిందా సార్ ఎక్కడైనా? జరిగిందా సార్? చెప్పండి. జరిగేది కానీ చూపిస్తా ఉంటారు, అందరు చెప్తా ఉంటారు అంటున్నా. అంటే జరగని దాన్ని మనమే గింజన దాంట్లో కూడా అదే బాధ, ఇట్లనే ఉంటుంది. అంటే లేని దాన్ని మనం క్రియేట్ చేసి చెప్పడమే సార్. అంతే 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 కదా? అంటే ప్రతి కంపెనీ ఏముంటుంది అంటే కొన్ని సైంటిఫిక్ గా కొన్ని చూపించినాయి కూడా అంటున్నా, కంపెనీలు కొన్ని చూపించినాయి కూడా అంటున్నా. అది అయితే కొన్ని కంపెనీలు ఏమున్నాయంటే సార్, సైంటిఫిక్ గా ఇది జరిగింది అని చెప్తున్నారు కానీ దాని ఆ సైంటిస్ట్ ఎవరు, ఆ సైంటిస్ట్ ఏం చెప్పిండు అనేది మాత్రం చూపెట్టలేగా సార్? అంతే కదా? ఇగో ఏ కంపెనీ అయినా సరే కొన్ని కంపెనీలు చూపెట్టలేదు కానీ కొన్ని కంపెనీలు చూపెట్టినాయి. కానీ చూపెట్టిన కంపెనీ కూడా సైంటిస్ట్ పేరు చెప్పలే. అసలు ఆ సైంటిస్ట్ ఇప్పుడు ఇగో పలానా ప్రోడక్ట్ వాడితే ఇది మంచిదని సైంటిస్ట్ చెప్పిండని అంటారు. మరి ఆ సైంటిస్ట్ ఎవరు, ఆ సైంటిస్ట్ ఎక్కడి నుంచి, అసలు ఆ సైంటిస్ట్ ఏం చెప్పిండు? మరి ఈ ప్రోడక్ట్ గురించి చెప్పిన సైంటిస్ట్ మరి పబ్లిష్మెంట్ బయట రిలీజ్ చేయాలిగా. మరి ప్రోడక్ట్ గురించి కంపెనీ గురించి కొట్టకపోయినా అసలు ఆ సైంటిస్ట్ గురించి చెప్తే ఈ ప్రోడక్ట్ గురించి రావాలిగా. ఆ విధంగా ప్రాక్టికల్ గా చూస్తే సార్ ఏ కంపెనీ లేదు సార్ ఇప్పటిదాకా ఇండియాలో. కానీ ఇప్పుడు నేను మీకు ఎంతైతే ఈ హైగో గురించి, ఏకేజీ ఫార్ములా గురించి ఏం చెప్పాను సార్ అంటే డిఎన్ఏనే రిపేర్ చేస్తుంది, ఏజ్ రివర్సల్ చేస్తుందని ఇంత గొప్ప వాక్యాలు మాట్లాడినప్పుడు ఈ మాటలు నేను చెప్తే ఏదో మోటివేట్ చేసి ప్రోడక్ట్ అమ్ముకోవడానికి వచ్చి చెప్పినట్టు ఉంటది. కానీ ఈ మాటలు నావి కావు సార్. ప్రపంచంలోనే హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీ అనేది అత్యంత ప్రముఖమైన యూనివర్సిటీ, అవునా కదా? ఈ హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీ ఏది పడితే అది ఎంకరేజ్ చేస్తుందా సార్? ఏది పడితే అది మాటలు తోలుతాయా? తూలదు కదా. హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీలో డీన్ ఆఫ్ జనరల్ అంటే ప్రొఫెసర్ డేవిడ్ షింక్లర్ అనే నోబెల్ ప్రైజ్ అందుకున్న సైంటిస్ట్. డేవిడ్ షింక్లర్ అనే సైంటిస్టే పలానా ఏకేజీ ఫార్ములా ఒక మానవ శరీరం తీసుకోగలిగితే డిఎన్ఏ కణాలు రిపేర్ అయ్యి 9 నుంచి 34 సంవత్సరాల ఏజ్ రివర్సల్ అవుతాడు, ఉన్న కాలక్రమేణా ఏదైతే డ్యామేజ్లు జరుగుతున్నాయో ఆ డ్యామేజ్లు అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాడు అని పబ్లిష్మెంట్ రిలీజ్ చేశాడు. అంటే పలానా సైంటిస్టులు చెప్పారు, ఆ సైంటిస్ట్ చెప్పారు, ఈ సైంటిస్ట్ అని చెప్పారు అని మాటల తరపున మనం చెప్పడం కన్నా డేవిడ్ షింక్లర్ అనే సైంటిస్ట్ పబ్లిష్మెంటే రిలీజ్ చేసిండు సార్.
అయితే ఈ పబ్లిష్మెంట్ మీరు ఎలా చూడొచ్చు అంటే, నా మాటలు రవీంద్ర గారి మాటలు నమ్మకుండా మీకు నచ్చిన వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి, సైంటిఫిక్ జర్నల్స్ మీరు ఓపెన్ చేసి, డేవిడ్ షింక్లేర్ అనే వ్యక్తి ఏకేజీ ఫార్ములా గురించి ఏం చెప్పారు, ఏకేజీ ఫార్ములా గురించి నిజంగా డేవిడ్ షింక్లేర్ చెప్పారా అనే విధంగా మీరు వెతికితే అద్భుతమైన పబ్లిష్మెంట్స్ మీరు చూస్తారు. అంటే ప్రాక్టికల్ గా మనం చూడొచ్చు అన్నమాట. అంటే ఈ విధంగా ఈ ఫార్ములా సైంటిఫికల్ ఎవిడెన్స్ తో ఉన్న మొట్టమొదటి ఫార్ములా. రెండో విషయానికి చెప్తే, ఈ ఏకేజీ అనే ఫార్ములా ఒక్క సైంటిస్ట్ ఆమోదించింది కాదు సార్, 8 నుంచి 12 నోబెల్ బహుమతులు అందుకున్న సైంటిస్టులు, శాస్త్రవేత్తలే దీని గురించి ఆమోదించారు. ఎందుకంటే మనకు తెలుసు సార్, మన పురాతన కాలం నుంచి మనం ఒకటి వింటున్నాము, ఆహారమే ఔషధం అని వింటున్నాం. ఆ ఆహారం అనే ఔషధం అనే మాటనే ఈ సైంటిస్టులు నిజం చేసిర్రు. ఈ ఏకేజీ అనే ఫార్ములా నిజమైన ఆహారంతో కూడిన పదార్థం కాబట్టి, ఆ కావాల్సిన ఆహార పదార్థం మన కణాలకు అందజేస్తే డిఎన్ఏ ఆర్ఎన్ఏ కణాలు బలోపేతమయ్యి ఎటువంటి ఆరోగ్య సమస్యల్ని కూడా మన శరీరం తట్టుకొని దాన్ని రికవర్ చేసుకునే పనితీరు ఇక్కడ మొదలు పడుతుందని ఇక్కడ ప్రూవ్ చేశారు. దీనికి గ్యారంటీగా నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీరు హైగో కంపెనీ వెతకండి, ఏమి వెతకండి, డైరెక్ట్ గా సైంటిస్టుల పేరు మీరు ఏ వెబ్సైట్ లో కొట్టుకొని చూసినా ఏకేజీ అనే ఫార్ములాతో ఇది జరుగుద్ది అని చెప్పేసి ప్రపంచంలో సైంటిస్ట్ వెబ్సైట్లే చూపిస్తాయి మీకు. ఓకేనా సార్? రెండో మాట చెప్తాను. ఇప్పుడు ఈ కంపెనీ అమెరికా నుంచి మొదలైందని చెప్పాను. అమెరికాలో ఏ కంపెనీ మొదలైనా కానీ, లేకపోతే న్యూట్రిషన్, ఇటు సైంటిఫిక్ ఎవిడెన్స్ తో ఉన్న న్యూట్రిషన్ ఎంకరేజ్ చేయాలంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనే ఒక దిగ్గజమైన సంస్థ ఉంటుందండి. NIH అంటారు. ఈ NIH ఏ గవర్నమెంట్ చెప్పు చేతుల్లో ఉండదు సార్. ఎందుకంటే అది నిజమైన వాస్తవాన్ని బయట పెడుతుంది. అటువంటి సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, NIH అనే ఒక సంస్థ అమెరికా నుంచి దాని యొక్క గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ లోనే మన యొక్క హైగో కంపెనీ ఏకేజీ ఫార్ములా గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఇది చిన్న విషయం అయితే కాదు, ఇది ఒక సాధారణమైన విషయం కాదు. కావాలంటే ఇప్పుడు NIH అనే సంస్థ హైగో గురించి మెన్షన్ చేసిందని నేను నోటి మాటలు చదివితే అది నిజమైపోదు కదా సార్. దాని యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు పంపిస్తా. మీరు NIH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఒక అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ ఆప్షన్ లో హైగో అనే కంపెనీ గురించి వెతికితే హైగో అనే కంపెనీ గురించి మెన్షన్ చేసి మన GNAKG అనే ఫార్ములా గురించి కూడా అక్కడ పెట్టడం జరిగింది. మీకు కావాలంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. ఈ కంపెనీ ఆల్రెడీ యూనివర్సిటీ కంపెనీ కూడా అందులో ఉంది. ఏంటి? యూనివర్సిటీ అనే ఒక కంపెనీ కూడా అందులో ఉంది అంటున్నా. ఎస్, అంటే ఎందుకు ఉంది అంటే ఏదైతే వాస్తవమైన మంచి కంపెనీసో అవి డెఫినెట్ గా ఉంటాయి. ఓకేనా సార్? ఒకటే ఉండదని చెప్పడం కరెక్ట్ కాదు కదా. వాస్తవమైన ప్రోడక్ట్, నిజమైన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది ఉంటది. ఓకేనా? ఈ విధంగా అంత వాస్తవమైన క్వాలిటీ ప్రోడక్ట్ ని మనం అందిస్తున్నాము. ఈ వాస్తవమైన క్వాలిటీ ప్రోడక్ట్ ని కూడా సైంటిస్ట్ రికమెండ్ చేసి ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పడం కాకుండా అసలు అదొక హిస్టారికల్ పాయింట్. సో ఇప్పుడు మీకు ఇంకా డెప్త్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఇంత అద్భుతంగా ఉండే ఈ ప్రోడక్ట్, ఇంత ప్రాక్టికల్ తో ఉండే ఈ ప్రోడక్ట్ చెప్పడం ఒక ఎత్తు అయితే, రెండో పాయింట్ ఒకటి చెప్తాను సార్. ఆ రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పటిదాకా మనం చాలా ప్రోడక్ట్ల గురించి చూసినాం, విన్నాం, కానీ పలానా ప్రోడక్ట్ వాడితే ఇట్లా జరుగుద్దని చెప్పాడు కానీ నిరూపించాడు ఎవడైనా? నిరూపించలేదు కదా. మీరు వాడండి, చూడండి అని చెప్తాడు కానీ నిరూపించలే కదా సార్. ఇప్పుడు మన ప్రోడక్ట్ ఎట్లా ఇస్తుందంటే జనాలకి, ఈ ప్రోడక్ట్ నిజంగా ఒక మానవ శరీరంలో DNA RNA కణాలు రిపేర్ చేస్తుంది, ఏజ్ రివర్స్ చేస్తుంది అని చెప్తున్నప్పుడు మనకు తెలుసు మెడికల్ టర్మ్స్ లో ఏ ఒక్క వస్తువైనా సరే ఒక మానవ శరీరం మీద ప్రయోగించే ముందు ఎలకల మీద, వెంట్రుకల మీద పరిశోధిస్తారు. అయితే మన కంపెనీ డైరెక్ట్ గా ఈ ఏకేజీ ఫార్ములా మీద
ముందు ఎలకల మీద పరిశోధించి సక్సెస్ అయిన ఎవిడెన్స్ కూడా చూపెడుతుంది. తర్వాత ఒక మనిషి వెంట్రుక మీద పనిచేసిన తీరును కూడా చూపిస్తుంది. తర్వాత యొక్క మానవ శరీరం మీద దీన్ని పనిచేసిన తీరును కూడా సైంటిఫిక్ ప్రూఫ్లను కూడా రిలీజ్ చేసింది సార్. ఎందుకంటే ఇగో ఈ పలానా ప్రోడక్ట్ వాడితే ఇది జరుగుద్దని చెప్పడం వేరు, ప్రాక్టికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్లు, దాని థియరీలు, దాని ల్యాబ్ రిపోర్ట్లు రిలీజ్ చేయడం వేరు. ఈ విధంగా ఇంత డెప్త్ గా ఇప్పటిదాకా ఏ ప్రోడక్ట్ కూడా రిలీజ్ చేయలేదండి. సో దీని పరంగా మనం ఆలోచిస్తే ఇంత ప్రాక్టికల్ గా ఇంత ఎవిడెన్స్ఫుల్ గా ఉన్న ప్రోడక్ట్ అంటే ఉన్న దాంట్లో కన్నా ఇది బెటర్ గా సార్. ఉన్న దాంట్లో బెటర్ కాబట్టి ఒక మనిషికి నిజంగా ఏజ్ రివర్స్ అవ్వడానికి, ఆరోగ్యంగా మారడానికి ఏ ఆప్షన్ లేని టైంలో, అసలు వేరే దారి లేని టైంలో ఎంత అద్భుతంగా వీళ్ళు ఎంత ప్రాక్టికల్ గా చెప్తున్నప్పుడు దీన్ని ప్రయత్నించాలనా వద్దా? ప్రయత్నించాలి కదా సార్. ఎందుకంటే ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా దాన్ని మనం ప్రయత్నించకపోతే మనకి ఇంకా బ్రతకడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి వేరే దారులేం లేవు కదా. సో దానికోసమే దీన్ని మనం తప్పకుండా ప్రయత్నించాలి, మన తరపున నలుగురికి ప్రయత్నించేలా చెయ్యాలి. అందుకోసమే ఈ యొక్క కంపెనీ టేకప్ చేశాము. టేకప్ చేసిన తర్వాత మన ఇండియాలోకి లాంచ్ చేశాము. లాంచ్ చేసి కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తున్నాము.